హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే స్టారెక్స్ నెట్వర్క్లో ఈ వీక్లో వచ్చిన అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. సో ఇక్కడైతే చూడండి, మనకి 40K ఫాలోవర్స్ అయితే రావడం అయితే జరిగింది స్టారెక్స్ నెట్వర్క్ అయితే. అండ్ అలాగే ఫాలో అయితే చేయకపోతే ఫాలో అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. కేవైసీ వెరిఫికేషన్ అయితే అందరికీ లైవ్లో అయితే ఉంది. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. కేవైసీ వెరిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ కావాలి అంటే సో 1000 STRX అయితే మీరు మైన్ చేసి ఉండాలి. అండ్ 7 days మీరు యాక్టివ్గా మైనింగ్ అయితే చేసి ఉండాలి అన్నట్టు. అండ్ అదేవిధంగా ఇక్కడైతే చూడండి, 3 hours క్రితం వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడైతే చూడండి, ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ టెంపరరీ పాజ్ అని అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే చూడండి, వీళ్ళు 3 hours బ్యాక్ వీళ్ళు ఇక్కడ ఏం చెప్పారంటే సో రెజ్యూమింగ్ అయితే చేస్తున్నారనమాట. సో ఫార్చ్యూన్ ఫెస్ట్ 2.0లో మనకి చిన్న గ్లిచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అది వీళ్ళు సాల్వ్ చేస్తూ పాజ్ అయితే చేయడం జరిగింది. అండ్ 29 May నుంచి ఫార్చ్యూన్ ఫెస్ట్ 2.0 అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో అది మీకు స్పిన్ అయితే ఉంటుంది. 3 spins అయితే చేసుకోండి. అండ్ అలాగే డైలీ మీరు పాయింట్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా స్లాషింగ్ మెకానిజం అయితే ఉంటుందండి. సో స్లాషింగ్ మెకానిజం అంటే ఏంటంటే, మీరు ఫస్ట్ వీక్ కనుక ఇన్యాక్టివ్గా ఉంటే 100 STRX అయితే బర్న్ చేస్తారు. సెకండ్ వీక్ కనుక యాక్టివ్గా ఉంటే 300 STRX అయితే బర్న్ చేస్తారు. అలాగే మీరు మైనింగ్ చేయకుండా థర్డ్ వీక్లో కూడా మీరు మైనింగ్ చేయకుండా ఉంటే 500 STRX అయితే బర్న్ చేస్తారు. అండ్ అలాగే మీరు ఎవ్రీ వీక్ అట్లాగా ఎన్ని వీక్స్ మీరు మైనింగ్ చేయకుండా ఉంటారో అన్ని స్టారెక్స్ టోకన్స్ అయితే 1000 లెక్కన వారానికి బర్నింగ్ అయితే అయిపోతాయి అన్నట్టు. సో బర్నింగ్ మెకానిజం అయితే వీళ్ళు తీసుకొచ్చారండి. అండ్ అలాగే స్టారెక్స్ నెట్వర్క్ నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే రాబోతుంది. సో ఆ అప్డేట్ గురించి ఏంటంటే, మైనింగ్ ఎప్పుడు ఆపుతారు అండ్ అలాగే కేవైసీ వెరిఫికేషను మరింత వేగంగా ఎలా చేస్తున్నారు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి లిస్టింగ్ వచ్చేసి Q4 ఆఫ్ 2026 అయితే ఉండబోతుందని అయితే చెప్పారు. అండ్ అలాగే అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది కదా, అంబాసిడర్ ప్రోగ్రామ్ని అయితే రీబూట్ అయితే చేస్తున్నారు అన్నట్టు. సో కొద్దిగా అప్డేట్స్ అయితే చేస్తున్నారనమాట స్టారెక్స్ నెట్వర్క్ అయితే. సో మనకి రాబోయే వీక్లో మంచి అప్డేట్స్ అయితే రానున్నాయి. సో అందరూ కూడా డైలీ రెగ్యులర్గా మైనింగ్ అయితే చేసుకోండి. వీళ్ళు స్లాషింగ్ మెకానిజం అంటే బర్నింగ్ మెకానిజం కూడా తెచ్చారు కాబట్టి. అండ్ అదేవిధంగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే చేసుకున్నారండి. ప్రీవియస్లీ ఐస్ ఓపెన్ నెట్వర్క్ అయితే ఉండేది. సో అదైతే వీళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారు. సో వీళ్ళతో అయితే పార్ట్నర్షిప్ చేసుకున్నారనమాట, కొలాబ్లీ నెట్వర్క్. సో కొలాబ్లీ నెట్వర్క్లో వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇక్కడైతే చూడండి, స్టారెక్స్ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో బగ్ ఫిక్సెస్ అయితే చేశారండి. సో లాస్ట్ వీక్ అయితే సో ఓల్డ్ వర్షన్స్లో మనకి 2 రోజులు వర్క్ కాకుండా అట్లాగా ఉండేదంట. ఈ లేటెస్ట్ వర్షన్లో స్మూత్గా అయితే రన్ అయ్యేటట్టుగా అయితే చేశారన్నట్టు. సో మీరు ఏంటంటే స్టారెక్స్ నెట్వర్క్లో ప్లేస్టోర్లో అప్డేట్ వస్తే ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే చేసుకోవాలి. సో మీరు చేసుకోకపోతే మీకు బర్నింగ్ అయితే చేసేస్తారనమాట 7 daysకి వన్స్. సో అందుకని స్టారెక్స్ అప్డేట్ కనుక ప్లేస్టోర్లో వస్తే కంపల్సరీగా అయితే చేసుకోండి. ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అయితే మనకి May 29 అయితే లైవ్లోకి అయితే వస్తుంది అన్నట్టు.
సో ఈ వీక్లో వచ్చిన అప్డేట్స్ గురించి అయితే ఇవ్వండి. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరు కూడా StarX-ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో మంచి ప్రాజెక్టు, ఫ్రీ మైనింగ్ ప్రాజెక్టు. సో Q4 ఆఫ్ 2026లో అయితే మనకి లిస్టింగ్ అయితే ఉండబోతుంది. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.